अस्सलाम वालेकुम हाय ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సమ్మర్ కదండి, సమ్మర్ స్పెషల్ చూపిస్తున్నానండి. కుల్ఫీ, డ్రై ఫ్రూట్ కుల్ఫీ అండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇది తయారు చేసుకోవచ్చండి. మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీకు పెద్ద వస్తువులు ఏం పడవండి, ఇంట్లో ఉన్న దానితోనే చేసుకోవచ్చు కుల్ఫీ అనేది. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసి ఇంకా 1/2 లీటర్ మిల్క్ అనేది వేసేయండి. ఈ మిల్క్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదండి. ఒక జార్ తీసుకొని ఒక 5-6 జీడిపప్పుల పలుకులు, ఇంకా ఒక 5-6 బాదం పలుకులు తీసుకొని ఈ విధంగా గ్రైండ్ లాగా చేసుకొని కొంచెం బరకగా ఈ విధంగా గ్రైండ్ లాగా చేసుకోవాలండి. ఇది పొంగొచ్చేదాకా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ మిల్క్ అనేది కొంచెం దగ్గరగా పడి ఇంకా బాగా మరిగి దగ్గరగా పడాలండి. ఈ మిల్క్ అనేది ఇలాచీ అనేది వేసుకోవాలి. ఒక 2-3 ఇలాచీ వేసి గ్రైండ్ చేసేయండి. ఆ తర్వాత ఈ పాలు అనేవి బాగా మరగాలండి. సిమ్లో లేక మీడియం ఫ్లేమ్లో మంట అనేది పెట్టేసి దగ్గరుండి మధ్య మధ్యలో ఈ విధంగా అడక్కు అంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ మిల్క్ని. ఈ మిల్క్ అనేది సగానికి సగం అయిపోవాలి, అప్పటిదాకా ఉడికించుకోవాలండి. అప్పుడే ఈ కుల్ఫీకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఒక 20 మినిట్స్లో ఈ విధంగా సగానికి సగం అయిపోతుందండి. ఈ విధంగా పాలన్నీ మరిగి ఈ విధంగా దగ్గర పడి థిక్నెస్ అనేది అవుతుంది. అప్పుడు 1/2 గ్లాస్ షుగర్ అనేది వేస్తున్నానండి నేనైతే. మీ ఇష్టం, మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చండి. వేసి ఈ షుగర్ మెల్ట్ అయ్యేదాకా బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోండి. మీ ఇష్టము, పిస్తా అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. వేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇవి థిక్నెస్ అనేది గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఉండే డిస్పో గ్లాసులు తీసుకునే విధంగా మీ ఇష్టం అండి. స్టీల్ గ్లాసులైనా తీసుకోవచ్చు. నేను ఈ గ్లాసులు తీసుకుంటున్నాను. ఈ మిశ్రమం, పాల మిశ్రమాన్ని, కుల్ఫీ మిశ్రమాన్ని ఈ డిస్పో గ్లాసులో పెట్టేసి ఇంకా స్టిక్స్, కుల్ఫీ స్టిక్స్ని ఈ విధంగా తీసుకొని ఈ గ్లాస్కి ఒక పాలిథిన్ కవర్ లాగా కట్టేసి దారం పెట్టేసి ఈ విధంగా ఆ తర్వాత స్టిక్స్ అనేవి గుచ్చేసేయండి. ఒక ప్లేట్లో పెట్టేసి స్టిక్ అనేది గుట్టేసి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఒక 6 hours ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి సర్వ్ చేసుకోండి ప్లేట్లోకి. టేస్టీ కుల్ఫీ, డ్రై ఫ్రూట్ కుల్ఫీ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒక రాత్రంతా అట్లాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈ విధంగా వస్తుందండి కుల్ఫీ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.